సర్వే జన సుఖినో భవంతు అనేది భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి. అందులో భాగంగా ప్రతి మనిషి కూడా కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం బాధ్యతగా తీసుకోవాలి. ఏవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు గత 30 ఏళ్ళుగా చేస్తున్న పని ఇదే. ఆలగడ్డలో కానీ, మదనపల్లిలో కానీ, ఈరోజు కర్నూలులో కానీ, గత 20 సంవత్సరాలుగా కర్నూలులో ఎవరైనా ఆపదలో ఉండి నా డోర్ తట్టినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సాయం చేయడానికి నేను ముందు వేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా అన్నం విషయంలో ఎవరైనా సరే, అది కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాత్రికేయ సంఘాలు, రాయలసీమ సంఘాలు, కవులు, తర్వాత క్రీడాకారులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, ఈవెన్ ఇటీవల కాలంలో కలెక్టరేట్లో జరిగినటువంటి ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజా దర్బార్ కావచ్చు, తర్వాత కోర్టులో జరుగుతున్నటువంటి మెగా లోక్ అదాలత్ కావచ్చు, ఎక్కడైనా సరే భోజనం అడిగినప్పుడు పేదల ఆకలి తీర్చే బాధ్యత ఆనాడు మా నాన్న స్వీకరించినాడు. ఈరోజు ఆయన వారసుడిగా ఆయన నుంచి స్ఫూర్తి పొందని నేను కూడా ఆ బాధ్యత చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ కరోనా టైం నుంచి కూడా ఈ వార్డులో, అంటే 17వ వార్డు నా కూతురు కార్పొరేటర్గా ఉన్నారు. ఈ వార్డులో అనేక మంది ముస్లిం పేదలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం బాధ్యతగా స్వీకరించి అనేక మందికి రోజుల తరబడి కూరగాయలు పంచాం, సరుకులు పంచాం. మధ్యాహ్నం పూట అప్పట్లో భోజనం ప్యాకెట్లు కూడా దాదాపు 100 రోజులు పంచాం. మరి అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా పేద ముస్లిం వాళ్ళను గుర్తించి వారికి చక్కగా పండగ పూట మంచి భోజనం తినేదానికి, తర్వాత కనీసం ఒక 15-20 రోజులు సరుకులు సరిపడా ఇవ్వడం ఆచారంగా పెట్టుకున్నాం. ఇటీవల ఒక 4 రోజుల కిందట కొంతమందికి ఇచ్చాము. మళ్ళీ ఈరోజు మరికొంతమందిని గుర్తించి ఈరోజు కూడా ఇస్తున్నాం. ఇది కొనసాగేటువంటి ప్రక్రియ. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి కూడా ఆకలితో నిద్రపోకూడదు అనేది మేము ఆలోచించేటువంటి ఆలోచన.